శక్తివంతులుగా అయ్యాము. ఛత్రపతి శివాజీ, వివేకానంద స్వామి వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళంతా పవర్ఫుల్గా ఎలా తయారయ్యారు? వాళ్ళందరూ వాళ్ళని అలా పవర్ఫుల్గా తయారు చేశారు. అవును. అలాగే మన పిల్లలు ఎలాంటి దాంట్లో తక్కువ లేరు. మన పిల్లలు కూడా ఒక ఛత్రపతి శివాజీ, వివేకానంద లాగా తయారు చేద్దామా? ఎంపీఎట్లు అసలు చేద్దామంటే కొన్ని ఖచ్చితంగా పాటించాము. ఎందుకు మనం ఫాదర్స్ చెప్పొచ్చు కదండి. మదర్స్ మమ్మల్ని పిలిచేది చెప్పారు. ఎందుకు చెప్తున్నారు? మాకు మాత్రమే ఎందుకు చెప్తున్నారు అన్నది బాధ వచ్చిందచ్చు కదా. ఇదే కండిషన్ లేనటువంటి ప్రేమ చూపించేది మదర్ మాత్రమే. కానీ ఫాదర్ కూడా చూస్తారు కదండి. కానీ ఫాదర్ ఎందుకు పిలవలేదు? ఫాదర్కి ఎందుకు చెప్పట్లేదు? ఒక అమ్మాయి చదువుకుంటే ఇల్లు ఇదే అంటారు. ఒక అమ్మాయి చదువుకుంటే టోటల్ ఇల్లు మొత్తం చదువుకున్నట్టు. ఒక అబ్బాయి చదువుకుంటే అబ్బాయి మాత్రమే చదువుకున్నట్టు. మేము ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటివి ఫాదర్స్ చెప్తే వాళ్ళ వ్యక్తిగతానికి మాత్రమే పనికొస్తాయి. కానీ అదే మదర్ పాటిస్తే మదర్తో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాటిస్తారు. మన ఇల్లు సంతోషకరంగా మారుతుంది. వన్స్ అగైన్ ఇలాంటి ఉన్నతమైనటువంటి సమున్నత స్థాయి ఇచ్చారు అంటే ఊరుకుని ఎవరమ్మా? మాతృమూర్తికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వేదకాలం నుంచి ఇచ్చారు. కాబట్టి తల్లులు మీకు అది మీకే నప్పొచ్చి ఇక వేరే వాళ్ళు భూమి మీద లేరు. కాబట్టి నిజమైన ప్రేమ రూపం ఎవరంటే తల్లులే. ఇంకొకసారి మాతృదేవ భావ శుభాకాంక్షలు అందరికీ. మనం నేర్చుకున్నా మనం ఎందుకు చెప్పే మేడం ఇందాక మా మేడం గారు కాంచి ఒక అమ్మాయి చెప్పారు, మాతృమూర్తి చదువుకుంటే డెఫినెట్గా ఆ కుటుంబంలో వాళ్ళు అందరూ కూడా ఆనందంతో సుఖశాంతులతో ఉంటారని చెప్పారు. అది 100% మనము సువర్ణ అక్షరాలతో రాసుకోవచ్చు. ఎందుకని అంటే ఆ మాతృమూర్తి నేర్చుకుంటే తన కుటుంబంలో ఉన్న ప్రతి వారికి నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? తండ్రి నేర్చుకుంటే తండ్రి ఎలా సంపాదించాలనే దాని మీద తన దృష్టి ఉంటుంది. కాబట్టి తను ఆ విధంగా అది ఉపయోగించుకుంటాడు. బట్ తల్లి మాత్రం డెఫినెట్గా తను నేర్చుకున్నది తన పిల్లలకి ఎలా ఉపయోగపడాలనే ఆలోచనతో ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం ఆనందం సంతోషాలతో ఉంటుంది.